ఒంగోలు నగరంలోని అంబులెన్స్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు మోహన్, ఎస్కే కాజవల్లి, మంత్రి మనోహర్, కిలారి విజయ్, ఆడే శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు, కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పొన్నంపుడి అగ్గయ్య, కోడూరి రామలింగం, కాటం కుమార్, ప్రళయ కావేరి బాబులు, లక్ష్మణ్ తదితరులు ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు సుమారుగా 120 మందికి జనార్దన్ కండువలు కప్పి స్వాగతం పలికారు. మడనూరు నుంచి 30 కుటుంబాలు వాళ్ళంతా కూడా తెలుగుదేశంలోకి రావటం ఎప్పటి నుంచో ఇందాక మన తమ్ముడు చెప్తా ఉన్నాడు. వాళ్ళంతా ఎప్పటి నుంచో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్లో ఉంటే ఈరోజు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామని చెప్పి మన వాళ్ళు చెప్పిన ఈ మడనూరు గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. రేపు మన ప్రభుత్వం వస్తూ ఉంది. వచ్చిన తర్వాత ఇదివరకు ఏ విధంగా ఇచ్చామో వల్ల కానీ పడవలు కానీ అదేవిధంగా మీరు తీసుకొచ్చుకొని అమ్ముకోవటానికి ఆ టీవీఎస్ 50లు కానీ లేకపోతే అక్కడ ప్లాట్ఫామ్ కావాల్సి ఉంటే ప్లాట్ఫామ్ కానీ ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా పట్టపాలాలు పల్లికారులు అందరూ కూడా తెలుగుదేశమే. మనకి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మనకంతా కూడా సముద్రం ఉండడం ఎప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటారు. అదేవిధంగా మీకు ఇల్లు లేకపోతే ఇల్లు, చాలామంది పల్లికారులకి స్థలాలు ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోతున్నారు. మీకు అందరికి కూడా పట్టాలు కావాలి, సైట్లు కావాలి, ఈరోజు ఇల్లు పట్టాలు కావాలి. ఇల్లు పట్టాలు కూడా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే 1.5 సెంటు ఇదివరకు ఇచ్చారో 2.5 సెంటు భూమిని కూడా ప్రతి ఒక్క పట్టపాలాలు ఏవైతే ఉన్నాయో పల్లిపాలన్నిటికీ కూడా ఈయటానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మంచి చెడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మాయ మాటలు నమ్మద్దు. ఏదో ఇలా మంది ఇచ్చేసి మీ చేతిలో ఒక 5,000 పెట్టి లేకపోతే మీకు ఏదో విధంగా మాయ చెప్తారు, ఆ మాటలు నమ్మగాకండి. లాంగ్ లైవ్ చూసుకోండి. పరిస్థితులను కూడా మనకు ఈ రోజుతో అయిపోయేది కాదు. మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇవాళ ఏదో వచ్చి రాగానే వాళ్ళు కావాలని చెప్పేసి నిన్న ఒకతను జాలయ్య ఒకతను పోయాడు. పొద్దున్న నా కాడికి వచ్చాడు. నేను మాట్లాడా, ఎప్పటి నుంచో మన పిల్లోడే. అతను తీసుకెళ్ళి ఏదో కొంచెం 10 రూపాయలు ఇచ్చి అతన్ని తీసుకున్నారు. రేపు అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాలయ్య అనేవాడు ఇప్పుడే చెప్తున్నా 4 రోజుల తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. అవి అయిపోతాయి. సాయంత్రానికి మందు అవుతుంది, ఎల్లుండి మందు అవుతుంది. ఎన్ని రోజులు తాగుతారు? 365 రోజులు తాగలేరు వాళ్ళు ఇచ్చిన 5,000 తోటి. అయిపోగానే మళ్ళా మన మంచితనం మన ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి అలాంటివి చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్, ఒక పద్ధతి ఉండాలి. ఒక మనిషిని నమ్మితే అదే నమ్మకంతో ముందుకెళ్ళేటట్టుగా ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పద్ధతితో పోయేవాళ్ళు. పల్లికారులంతా కూడా ఏదైనా కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటే అందరూ కూడా గ్రామస్తులు కూర్చొని మాట్లాడుకొని ఒక సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుందంటే అది మీలో ఉండే ఒక పద్ధతి. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా మనం ఏం చేయాలో అవన్నీ కూడా మనం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు డబ్బులు తీసుకొని పార్టీలో చేర్చుకునే వాళ్ళంతా కక్కుర్తి తినేయాలి. ముందుకు చెప్తున్నా, వాసు అనే వ్యక్తికి ముందుగా చెప్తున్నాను, దయచేసి అలాంటి అరాచకాలు పడి చేయొద్దు. అభివృద్ధి పాలన చేసే మేము ప్రజానాయకుడు మా జనార్దన్ ఆ జనార్దన్ సమక్షంలో ఈరోజు మడనూరు పెద్దపట్టపాలెంలో 36 కుటుంబాలు అన్న చేసిన అభివృద్ధి మాకు సంక్షేమం నచ్చి ఈరోజు అన్న సమక్షంలో 36 కుటుంబాలు ఈ కండవ కప్పుకోవడానికి సిద్ధంగా అయ్యారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాకు ఒక యూత్ కుర్రాడు మన జయరాం మాట్లాడతాడు. అప్పుడు 5 సంవత్సరాల క్రితం నాకు ఏది కావాలన్నా వచ్చింది, వల్ల కావాలన్నా వచ్చింది, తెప్పలు కావాలన్నా వచ్చింది, ఇంజిన్ కావాలన్నా వచ్చింది లోను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఒక బద్ద తెడ్డేసుకు వెళ్తానికి కూడా ఇవ్వాల. ఈ 5 సంవత్సరాలు నేను కొనుక్కొని తేడి వెళ్తున్నాను సముద్రం మీద. ఇది కష్టాన్ని ఇదన్నీ లోకల్ వీళ్ళందరూ ఈ 5 సంవత్సరాలు వీళ్ళందరూ లోకల్ వాళ్ళు. అయితే ఈ సంవత్సరంకి మా జనార్దన్ అన్న గెలిస్తే మేము జై జనార్దన్ అని మేము జెండా కొట్టుకుని తిరిగి మళ్ళీ ఇంజిన్ మాకు వచ్చింది, లోన్ వచ్చింది. మాకు ఆ సంతోషిస్తే చాలు అన్న.